నేను ధనుష్ ఆఫ్ గేమ్. ఈ స్టోరీ నాకు చాలా పర్సనల్ అనమాట, కానీ చెప్పక తప్పదు. ఒకరోజు మా అమ్మ ఏడుస్తూ 4 రాళ్ళు సంపాదించాలి, డబ్బులు ఉండాలి, సొంతంగా ఇల్లు ఉండాలి, ఇవన్నీ లేకపోతే జనాలైనా బంధువులైనా రెస్పెక్ట్ చేయరు అని చెప్పి పడుకుంది. మా అమ్మ ఆ రోజు ఎందుకు ఏడిచిందో తెలియదు, కానీ మిడిల్ క్లాస్ మా పేరెంట్స్ ఏడుస్తే అసలు తట్టుకోలేము. అరే మనం ఎందుకున్నామా, ఏం చేస్తున్నామా అన్న గిల్ట్ వస్తుంది. అప్పుడు నా ఏజ్ 15. స్కూల్ అయిందా, ట్యూషన్, తిన్నామా, పడుకున్నామా, ఇదే ప్రపంచం. ఫస్ట్ టైం పాస్ కోసం కాకుండా ఇలా బ్రతకలేను అని చెప్పి 2GB ఫోన్ పట్టుకొని స్టార్ట్ చేసింది యూట్యూబ్. మా అమ్మ నేను ఎందుకు ఎదగాలో కారణం ఇస్తే, మా డాడీ నువ్వు చేయరా నేనున్నా అన్న ధైర్యం ఇచ్చాడు. ఎవడో ఏదో అంటాడనో, అరే పిల్లోడరా వీడేం చేస్తాడు బచ్చా అన్న బంధువులు కూడా ఉన్నారు. కళ్ళు మూసుకొని 4 years తర్వాత తెరిస్తే ఎప్పుడు బాధతో ఏడ్చే మా అమ్మ కళ్ళు ఆ ఒక్కరోజు మొట్టమొదటిసారి ఆనందంతో ఏడ్చింది. నా ఏజ్ 20, నేను మా అమ్మకి సొంత ఇల్లు ఇచ్చిన రోజు అది. నేను నమ్మలేదు మామ, నేను నిజంగానే నమ్మలేదు అప్పుడు. అది జస్ట్ మీ వల్లే, మీరు లేకపోతే ఏది అయ్యేది కాదు. ఆ ఫీల్ ముందు ఈ అవార్డ్స్ అని నాకు 2 kg రాయలాగా అనిపిస్తుంది తప్పితే పెద్దగా ఏం అనిపించట్లా. కానీ మా అమ్మకి అప్పట్లో ఇల్లు ఎలానో, నా సబ్స్క్రైబర్స్ కి, నన్ను నమ్ముకొని ఫాలో కొట్టిన మన వాళ్ళకి ఈ బూయా అవార్డ్స్ అలాంటి